ఉన్న డాక్టర్ దినకర్ గారు కూడా మరి అన్నారు, అయ్యా మరి మీరు మాట్లాడాలా నా తెలియజేస్తూ వీటి గొప్పదైన ఆధిక్యతను అనుగ్రహించిన బైబిల్ మిషన్ అధికారులు రెవరెండ్ డాక్టర్ సత్యానందయ్య గారికి, అలాగే బైబిల్ మిషన్ వైస్ ప్రెసిడెంట్ అయ్య గారు రెవరెండ్ డాక్టర్ శామ్యుల్ కన్నయ్య గారికి, అలాగే రెవరెండ్ శాంతిరాజయ్య గారికి, అలాగే రెవరెండ్ డాక్టర్ ఈశ్వరయ్య గారికి నా మరణాలను తెలియజేస్తూ నా వాక్యాన్ని నేను ప్రారంభించాలని ఆశపడుతున్నాను. ముందుగా చిన్న ప్రారంభం చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, నీ పరిశుద్ధమైన నామమునకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. యవ్వనస్తుల కూటంలో 2 దినాల నుండి నీ సన్నిధిలో మేము ఉండి 3వ దినం ఉదయ కాలంలో ఇంతవరకు 2 దివ్యమైన వాక్య వర్తమానాలు, అనుభవాల సందేశాలు వెనుకల కృప మాకు ఇచ్చావు దేవానికి స్తోత్రాలు తండ్రి. అలా ఉండే నీకు ఈ సమయంలో మరి యొక్క వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా మా మనస్సులు ప్రభావ ఇటువైపు మనకుండా ఇటువంటి మంచి సంగతులు జరుగుతాను. ఈ వాక్యం మీద దృష్టించి తన కృప మాకు దయచేయమని, మాకు ఫలపక్షమని నీ వాక్యం చేత మాతో మాట్లాడమని మంచి బోధకుడి వేసే దాన్ని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ఈ దినము నేను మీతో వాక్యాన్ని ప్రసంగించాలని కాకుండా కొద్దిసేపు మీ అందరితో మాట్లాడాలి అని ఆశపడుతున్నాను. ఎందుచేతనంటే దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు యవ్వన కాలంలో కాడి మోయిట నరునికి మేలు, దాని మీద దాన్ని మోపిన వాడు యెహోవాయే అని విలాప వాక్యములు 3వ అధ్యాయం 27వ వచనంలో ఉన్నట్లుగా ఈ 3 దినాల నుండి కూడా ఇక్కడ వాక్య వర్తమానం వింటున్న మనము మన కాడిని ఎలా మోయాలో దేవుడి దగ్గర కూర్చుండి ఎన్నో విషయాలు నేర్చుకుంటూ ఉన్నాం. అయితే మరి సమయము సమీపించింది కనుక చాలా తక్కువ ఉంది కనుక ప్రకటన గ్రంథంలో ఒక వాక్యం మనకు కనపడుతుంది. 1వ అధ్యాయము 3వ వచనంలో సమయం సమీపించింది కనుక ఈ ప్రవచన వాక్యమును చదువువాడును వాటిని విని ఇందులో రాయబడ్డ సంగతులను గైకొన్న వారును ధన్యులు. అయితే ఇది ముగింపు కూడడం కనుక ఈ వాక్యం మరి వాక్య వర్తమానికులైన మాకు ఎలా కనపడుతుందంటే సమయం సమీపించింది కనుక వాక్యం త్వరగా చెప్పువాడును దాన్ని త్వరగా ముగించేవాడును ధన్యుడు అన్నట్లుగా మాకు కనబడుతుంది. మరి కొద్ది సమయమే మన మనుషులు కాబట్టి ఈ కొద్ది సమయంలో దేవుని ఒక వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. దేవుని కొరకు బలి అయిన పశువుల్లో పక్షుల్లో ఎన్నో మనకు కనబడుతూ ఉన్నాయి. ఉదాహరణకు ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు కూడా వాటికి యవ్వన కాలంలో లేక యవ్వన దశలో కాడిని మోసిన పశువులు పక్షులు లేక బలి అయిపోయిన పశువులు పక్షులు ఎన్నో ఉన్నట్లుగా మనకు కనబడుతుంది. అసలు ఎందుకు ఇవి బలి కావాల్సి వచ్చింది? అసలు ఎందుకు ఇవి దేవునికి కావాల్సి వచ్చింది? దేవుడు ఏమన్నా మాంసాన్ని తింటాడా? దేవుడు ఏమన్నా ఆహారాన్ని తింటాడా? రక్తాన్ని త్రాగుతాడా అన్నట్లయితే నిజానికి ఆ బలి దేవుడి యొక్క అంతరంగంలో ఉన్న ఉద్దేశాన్ని మనకు చూపిస్తూ ఉంది. ఎందుకంటే దేవుడి వాక్యంలో మనం చూస్తున్నాము ఈ పశువులు పక్షులు అన్నీ కాదు, కానీ విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి అన్నట్లుగా మనందరి మనసులు నలగాలి, శ్రమ అని కొలువులో నలగాలి, కాల్చి పడాలని ఈ 3 దినాలు కూడా మనం ఇక్కడ కూర్చుని ఉన్నాము, సమావేశమయ్యామనే విషయాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నప్పుడు మొట్టమొదటిగా ఆది కాండము 15వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తున్నప్పుడు
3 సంవత్సరములు గల పెయ్య ఒకటి మనకు కనబడుతుంది, లేక ఒక పావురపు పిల్ల దేవుడు అక్కడ బలి కోరినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ ఈ బలి అయిన పావురం వలన, బలి అయిన ఈ యొక్క పెయ్య వలన జరిగిన సంఘటన మనం చూస్తున్నట్లయితే, రాబోయే కాలంలో జరగబోయే సంగతిని దేవుడు అబ్రహాముకు బయలుపరిచినట్లుగా, ఆ బలిని బట్టి దేవుడు ఆ కార్యము జరిగించినట్లుగా దేవుడు వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. మరి 9వ వచనం మనం చదవడానికి మన సమయం లేదు, కానీ రాసుకునే వారు ఉంటే రెఫరెన్స్లు రాసుకుని మన ఇంటి దగ్గర చదువుకోండి. ఇక్కడ ఎప్పుడైతే ఆ బలి అర్పించబడిందో, దేవుని అంతరంలో ఉన్న ఉద్దేశ్యం అబ్రహాముకు బయలుపడింది. దేవుని యొక్క ఉద్దేశం ఆ క్రింది వచనాల్లో మనకు కనబడుతుంది. 11వ వచనంలో, నీ సంతతి వారు తమది కాని పరదేశమును నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు, వారు 400 ఇండ్లు వీరికి శ్రమ పెట్టుదురు, వీరు ఎవరికి దాసులు వదురు ఆ జన్మకు నేనే తీర్పు తీర్చుదు, తర్వాత వారు మిక్కిలి ఆశతో బయలుదేరి వచ్చేదు. కనుక దేవుని యొక్క ఉద్దేశము బయలుపడాలి అంటే ఇక్కడ ఒక పావురము, అలాగే ఒక పెయ్య బలి చేయబడినట్లుగా దేవుని యొక్క వాక్యం మనము చూస్తూ ఉన్నాం. ఇంకా మనం చూస్తున్నప్పుడు ఆదికాండము 18వ అధ్యాయం 7వ వచనంలో కనుక మనం చూస్తున్నప్పుడు, దేవుడు అబ్రహామును దర్శించినప్పుడు ఒక యవ్వనస్తునికి ఒక కోడె, ఒక మంచి లేత దూడను అప్పగించి ఆయన ఆహారం ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి 18వ అధ్యాయం 7వ వచనం మనం చూస్తున్నప్పుడు దేవుని యొక్క ఉద్దేశం, ఇస్సాకును గురించిన వర్తమానం అది తెలియబడాలి అంటే, ఇక్కడ మరి దేవుని యొక్క ఉద్దేశము బయలుపడాలి అంటే ఒక పశువు మరలా వధించబడినట్లుగా, బలి అయినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తున్నాం. ప్రియులారా, ఈ యొక్క ఆహారము సిద్ధపరిస్తేనే కానీ, ఇది సిద్ధపడితేనే కానీ దేవుని యొక్క అంతరంగములు వారికి తెలియనట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఇంకా మనం చూస్తే మరి 3వదిగా ఒక 2 మేక పిల్లలు మనకు కనబడుతూ ఉంటాయి. ఆదికాండము 27వ అధ్యాయం 9వ వచనంలో మరి ఇక్కడ 2 మేక పిల్లలు బలి ఇస్సాకు కొరకు భోజనం సిద్ధపరిస్తే కానీ ఇస్సాకు దేవుని అంతరంగంలో ఉన్న దీవెన యాకోబుకు ఇవ్వనట్లుగా మనం చూస్తున్నాం. అంటే యాకోబుకు దీవెన కావాలి అంటే ఇక్కడ కూడా ఒక బలి, 2 మేక పిల్లలు. మరి మొదటిగా మనం చూస్తే ఒక పావురం పిల్ల లేక ఒక పెయ్య, ఇంకా మనం చూస్తే 2వదిగా ఒక లేత దూడ, 3వదిగా 2 మేక పిల్లలు. ఇలాగ పశువులన్నీ వధించబడినప్పుడు దేవుని యొక్క ఉద్దేశము, దేవుని అంతరంగంలో ఉన్న మరి ఉద్దేశము వారికి, భక్తులైన వారికి మరి బయలుపడినట్లుగా దేవుని వాక్యం మనము చూస్తూ ఉన్నాం. పిల్లరా, ఇంకా నిర్గమకాండ ధ్యానాల్లో మనం వింటూ ఉంటాం. మరి ఒక గొప్ప తెగులు వారి మీదకి వచ్చినప్పుడు, ఎప్పుడైతే ఆ పశువు వధించబడి దాని రక్తం వారి గుమ్మాల మీద, వారి గృహాల మీద ఎప్పుడైతే ప్రోక్షింపబడుతుందో వారి గృహాలు మాత్రమే రక్షించబడ్డాయి. ఏ గృహంలో బలి జరిగిందో, ఏ గృహంలో ఉన్న పశువు బలి చేయబడిందో వారి గృహానికి రక్షణ వచ్చింది. ఐగుప్తీయులైన వారికి రక్షణ లేనట్లుగా నిర్గమకాండము 12వ అధ్యాయం 7వ వచనం నుండి మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఇలా ఆదికాండంలో బలి మనకు కనబడుతుంది, నిర్గమకాండంలో మరలా మనకు బలి కనబడుతుంది. ఇంకా మనం చూస్తే యాజకులైన వారిని సిద్ధపరచడానికి అక్కడ కూడా మరి ఒక బలి మనకు కనబడుతుంది. నిర్గమకాండము 29వ అధ్యాయము 7వ వచనం మనం చూస్తున్నప్పుడు, యాజకులను అభిషేకించాలి అంటే ఒక యంగ్ పొలక్ లేక ఒక కోడె దూడను వారు వధించాలి. ఎప్పుడైతే ఇది వధించబడుతుందో వారి మీదకి అభిషేకము దిగి వస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా మనం చూస్తున్నప్పుడు ప్రియులారా, మరి యాజకులు అపరాధులు అన్నట్లు వారు పాపము కనుక చేస్తే లేవికాండము 4వ అధ్యాయం 3వ వచనంలో అక్కడ కూడా మరి యొక్క బలి మనకు కనబడుతుంది, ఒక పాప పరిహారార్థ బలి. మరి తర్వాత ప్రజలైన వారు కూడా ఒకవేళ తప్పు చేసినట్లయితే మరి 4వ అధ్యాయం 14 నుండి మనం చూస్తున్నప్పుడు లేవికాండములో అక్కడ కూడా బలి. ఇలా కూడా ఏ కార్యము జరగాలి అన్నా బలి 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 మనకు కనబడుతుంది. కనుక యవ్వనస్తుల కూటంలో యవన కాలమున కాడిపోయిట నరుడికి మేలు అని వాక్యంలో ఉన్నట్లుగా మన అందరి మనస్సాక్షులు కూడా బలి చేయబడాలి. మన శరీర కార్యములన్నీ బలి చేయబడాలి. మనలో ఉన్న పాపం, మనలో ఉన్న మస్టు, మనలో ఉన్న మలినం దేవుని సన్నిధిలో బలి చేయబడాలి. అందుకే ఒక కీర్తనలో మనం పాడుకుంటాం, సజీవయాగముగా మన శరీరము
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరణాత కనుక ప్రియులారా, మనలో ఉన్న శరీర కార్యాలు బలి చేయబడాలి. మనలో దేవునికి విరుద్ధమైన కార్యాలు బలి చేయబడితే మనము పరిశుద్ధులుగా మార్చబడతాము. దేవుని రూపంలోనికి మార్పు చెంది మేఘము ఎక్కగలం. అయితే ఈ దినము దేవుని వాక్యంలో మనం వెళ్ళినట్లయితే, దేవుని వాక్యము ద్వారా తమను తాము దిద్దుకున్నవారు, తమను తామును దేవుని సన్నిధిలో సమర్పించుకున్నవారు అనేకులు మనకు కనబడుతూ ఉన్నారు. దైవ గ్రంథంలో యవ్వనస్తులైన వారు తమ యవ్వన కాలంలో ఎలా ఉన్న కాడి మోస్తారో, కాడి మోసినందు వలన వారికి వచ్చిన ప్రతిఫలము, ప్రయోజనము ఏంటో దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు ఎంతో మంది భక్తులైన వారు మనకు కనబడుతూ ఉన్నారు పిల్లలు. ఇందులో ముఖ్యముగా ఇస్సాకు మనకు కనబడుతున్నాడు. మరి ఇతనికి మనకు బిరుదు ఇవ్వచ్చు. అదేంటంటే విసుగు లేని ఇస్సాకు. ఏంటండి? విసుగు లేని ఇస్సాకు. మరి విసుగు లేని ఇస్సాకు అని ఎందుకన్నామంటే, ఆదికాండము 22వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నప్పుడు మరి అక్కడ అబ్రహాము ఇస్సాకును బలి ఇస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు అబ్రహాముని అడిగాడు, నీ కుమారుని నాకు ఇచ్చేయి అంటే అబ్రహాం ఈ మాత్రం వెనుకడుగు వేయకుండా తన కుమారుని ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. మరి 22వ అధ్యాయము 9వ వచనంలో మనం చూస్తున్నప్పుడు మరి చివరి భాగంలో అబ్రహాము అక్కడ బలిపీఠం కట్టి కట్టెలు చక్కగా పెంచి తన కుమారుడికి ఇస్సాకును బంధించి ఆ పీఠం పైన ఉన్న కట్టెల మీద ఉంచారు. ఇక్కడ నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను, అందరూ జాగ్రత్తగా వినండి. అందరూ జాగ్రత్తగా సరిగ్గా సమాధానం చెప్పండి. మీ ఇంట్లో ఉన్న తల్లిదండ్రుల మీద నేను ఎప్పుడూ విసుక్కోలేదు, నేను ఎప్పుడూ కోపపడలేదు, నేను ఎప్పుడు వారిని తిట్టలేదు, నిందించలేదు అన్నవారు ఎవరైనా ఉన్నారా? చేయొద్దండి. ఎవరు మనకు కనబడలేదు. ఇక్కడ ఇస్సాకు విషయంలో మనం చూస్తున్నప్పుడు ఇతను అలా చేయలేదు. మరి వృద్ధుడైన అబ్రహాం ఉన్నాడు. 100 సంవత్సరాల వయసులో దేవుడు అతని కుమారుని ఇచ్చాడు. వృద్ధుడైపోయాడు. అయినప్పటికీ తన కుమారుని తాళతో కడుతుంటే ఇస్సాకు ఏం చేయాలి? ఒక తోపు తోశాడంటే అబ్రహాము ఒక మూలకు పోతాడు. కానీ తన తండ్రి కట్టులు కడుతుంటే కట్టించుకున్నాడు. తన తండ్రి పడుకోబెడుతుంటే పడుకున్నాడు. తన తండ్రి కట్టెలు పేరుస్తుంటే పేర్చనిచ్చాడు. తన తండ్రి ఏది చేసినా ఊరుకున్నాడు. విసుగు లేకుండా తన తండ్రి చిత్తాన్ని ఇస్సాకు జరిగించిన వాడు ఉన్నాడు. కనుక మనము గమనించవలసింది, ఇస్సాకు ఎలాగో విసుగు లేకుండా తన తండ్రి మాటకు లోబడి తన తండ్రిని గౌరవించి తన తండ్రిని ఆయన ప్రేమించి ఆయన చెప్పింది యావత్తు చేశాడు. మరి యవ్వనస్తుడైన ధ్యానపరుడైన ఇస్సాకుకు మరి ఆ రీతిగానే గొప్ప ఆశీర్వాదము దేవుడు అనుగ్రహించినట్లుగా దేవుడి వాక్యంలో మనం చూస్తున్నాం. అందుకే ఒక మాట బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. మరి ప్రభు 10 ఆజ్ఞలు ఇచ్చిన ఆజ్ఞ, నీవు ఈ భూమి మీద దీర్ఘాయుష్కు తొలగినట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. మనలో చాలా మందికి ఉన్న మరి గుణం ఏంటంటే తల్లిదండ్రులను దూషించుట, తల్లిదండ్రుల మీద విసుక్కొనుట, తల్లిదండ్రులను హేళన చేయుట, తల్లిదండ్రులను అవమానించుట. దేవుని వాక్యం చెప్తుంది, నీవు దీర్ఘాయుష్యం పొందాలంటే, నీవు పరలోక రాజ్యంలో చేరాలి అంటే నీ తల్లిదండ్రులను నీవు ప్రేమించేవాడిగా ఉండాలి. కాబట్టి ప్రియులారా, కాబట్టి సహోదరులారా, మనము చేయవలసిందే మన తల్లిదండ్రులను మనం ప్రేమించే వారికి ఉండాలి. వారిని మనం గౌరవించి వారి మాట మనం వినేవారం ఉండాలని దేవుని వాక్య ప్రకారం నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకా మనం చూస్తే ఇస్సాకు యొక్క లక్షణము, అతని వివాహ జీవితం కూడా మనం చూస్తున్నప్పుడు దేవుని చిత్తానుసారమైన వివాహాన్ని ఈయన జరిగించుకున్నాడు తప్ప తన సొంత ఇష్టాన్ని ఆయన ఎన్నడూ కూడా జరిగించుకోలేదు. నిజానికి మరి ఈ కాలంలో ఉన్న వివాహాలు కనుక మనం చూస్తే ఎవరి వివాహము వారు ఎన్నిక చేసుకున్నట. ఇక్కడ ఇస్సాకు విషయంలో అలా జరగలేదు. తన తండ్రి వెళ్ళలేదు, ఇస్సాకు వెళ్ళలేదు, కానీ తన సేవకుని పంపించి ప్రార్థనాపూర్వకంగా మరి ఒక ఆమెను సంపాదించుకున్నట అనేది మనం చూస్తాం. అలాగే పిల్లారా, ఇస్సాకు జీవితంలో ఇప్పుడైతే ఆమెను చూశాడో నాకు నచ్చలేదనలేదు, నాకు వద్దు అనలేదు, కానీ తన తండ్రి చిత్త ప్రకారం ఇది దేవుని చిత్తంలో ఉంది కాబట్టి ఈ వివాహం జరగాలి అని ఆమెను పెండ్లాడినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. ఏ స్థితిలో కూడా, ఏ సమయంలో కూడా
విసుగుదల అనేది ఇస్సాకులో లేనట్లుగా దేవుడి వాక్యంలో మనం చూస్తున్నాం. ఈనాడు మనము కూడా ఈ యవనస్తుల కూటాలకు వచ్చిన మనలో ఉన్న విసుగును మనం త్రోసిపుచ్చుకోవాలి. మనలో ఉన్న కోపాన్ని మనం అణిచివేసుకోవాలి. మనలో ఉన్న క్రోధమును, మనలో దేవునికి అయిష్టములైన కార్యములను మనం బలి చేసుకునే వారముగా ఉండాలి పిల్లారా. ఇంకా రెండవదిగా కనుక మనం చూస్తున్నట్లయితే యోసేపు యొక్క చరిత్ర మనకు కనబడుతోంది. మరి ఆదికాండం 37 అధ్యాయము మొదటి నుండి కూడా మనం చూస్తున్నట్లయితే ద్వేషించిన వారిని, హింసించిన వారిని పోషించిన వాడిగా యోసేపు మారిపోయాడు. తన అన్నలైన వారు, మరి దాకా అయ్యగారు చెప్పారు, యోసేపు యొక్క జీవితం గురించి చాలా చక్కగా వివరించారు. తన అన్నలైన వారు అతని కొట్టినా, తన అన్నలైన వారు కొట్టులో పడేసినా, మరి అలాగనే శోధన వచ్చి మరి ఆయన చెరసాలలో వేయబడినా, ఇంత జరిగినా కూడా మరి ద్వేషించిన వారిని, హింసించిన వారిని పోషించిన వాడిగా యోసేపు మార్పు చెందినట్లుగా మనం చూస్తున్నాము. తన అన్నలను సైతం ఆయన పోషించేవాడిగా మారిపోయినట్లు మనం చూస్తున్నాం. ఇంకా చెప్పాలంటే యోసేపు యొక్క ఆజ్ఞ లేకుండా ఒక చీమ కూడా కదలడానికి వీల్లేదు, ఒక పని కూడా జరగడానికి వీల్లేదు. యోసేపు యొక్క ఆజ్ఞ లేకుండా మరి ఏ గృహంలో ఏ కార్యం కూడా జరగడానికి వీల్లేదు. ఈ స్థితి యోసేపుకు ఎలా వచ్చింది అంటే ఆయన పడిన శ్రమ, ఆయన మోసిన కాడి. ఇందాక అయ్యగారు మాట్లాడుతూ అన్నారు, మనం ఒక కొండ ఎక్కాలి అంటే మనం దాని ముందు ఏం చేయాలి? ఒక లోయలోనికి దిగాలి. అయితే నాకు అనిపించిన మాట ఏంటంటే, నిధులు మనకు కొండల మీద దొరకవు. ఎక్కడ దొరుకుతాయి? లోయల్లోని. ఎన్నో టీవీల్లో, డిస్కవరీ ఛానల్ వాటిలో మనం చూస్తూ ఉంటాం. ఒక నిధి మనం సంపాదించాలి అంటే, ఒక సంపద మనకు దొరకాలి అంటే ఎంతో లోతును మనం తవ్వుకుంటూ వెళ్ళాలి. బహుశా అయ్యారు యొక్క జీవితాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, ఆ లోయలో ఉన్న నిధిని బయటకు తీసుకురావడానికే దేవుడు ఆ లోయలను కైగాన్ని తిప్పాడని నేను నమ్మి దేవుడిని స్తుతిస్తున్నాను. దేవుడికి స్తోత్రం. అలాగే మనందరి జీవితాల్లో కూడా మరి ఇలాంటి లోటుపాట్లు ఎన్నో ఎదురవుతూ ఉంటాయి. క్రైస్తవ జీవితంలో, ఒక యవ్వనస్తుని జీవితంలో అతని విశ్వాసం ఉండవలసిన విధానం కనుక మనం చూస్తున్నట్లయితే ప్రియులారా, ఒక జల ప్రవాహం వలె ఇది ఉండాలి. ఒక జల ప్రవాహాన్ని మనం చూస్తున్నట్లయితే దానికి ఎన్నో రాళ్ళు వస్తాయి. అమ్మో రాళ్ళు వచ్చే అని వెనక వెళ్ళిపోదు, వాటి మీద నుండి దూకి అవతలకు వెళ్ళిపోతారు. ఆ మధ్యలో ఒక లోయడు వచ్చింది అనుకోండి, అమ్మో లోయడు వచ్చిందని వెనక్కి వెళ్ళిపోదు, ఆ లోయను ముంచివేసి అది బయటికి వస్తుంది. కొండలు వచ్చాయనుకోండి, అమ్మో కొండలు ఎదురుగా ఉన్నాయి అని వెనక వెళ్ళిపోదు, కానీ ఆ కొండ పక్కన ఉన్న సందులోని కూడా ఆ జలప్రవాహం వెళ్ళిపోతుంది. మన విశ్వాసము, మన బలము, అలాగనే మన నమ్మకము ఎలా ఉండాలంటే, ఎన్ని శోధనలు మన ముందున్నా, ఎన్ని లోయలు, శ్రమలు అనే రాళ్ళు, కష్టాలు అనే లోయలు, అలాగనే ఎన్నో కొండలు, శోధనలు అనే లోయలు మన ముందు ఉన్నా కూడా మనం ఏం చేయాలంటే వాటిని ముంచుకుంటూ వెళ్ళాలి. వాటి మీద దూకి అవతలకు వెళ్ళిపోవాలి. అవసరమైతే వాటి ప్రక్క నుండి మనం వెళ్ళిపోవాలి తప్ప వెనకడుగు వేసే స్థితిలో మనం ఎవ్వరూ కూడా ఉండకూడదు పిల్లాలి. కనుక దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు యోసేపు ఇన్ని శ్రమలు అనుభవిస్తేనే కానీ అతడు ఆ రాజుగారి స్థితిలోనికి వెళ్ళే స్థితి మనకు కనబడదు. మనం కూడా ఉన్నతమైన స్థితిలో జీవించాలి అంటే, మనం కూడా ఉన్నతమైన అంతస్తులో ఉండాలి అంటే, మరి ఈ వయసులోనే యవ్వన వయసులోనే ఈ కాడిని మనం మోయడం చాలా ప్రయోజనకరం పిల్లాలి. ఇంకా మనం చూస్తున్నట్లయితే ఉదాహరణకు మనం చూస్తున్నప్పుడు యెహోషువ మనకు కనబడుతూ ఉన్నాడు. యవ్వనస్తుడైన యెహోషువ. మరి ఒక్కొక్కరికి ఒక పేరు తింటాం. ఇందాక చెప్పాం కదా, విసుగులేని ఇస్సాకు. రెండవది మరి హింసించిన వారిని పోషించిన యోసేపు. మూడవది యవ్వనస్తుడైన యెహోషువ. మరి యెహోషువ గురించి మనం చూస్తున్నప్పుడు అతని వయస్సు ఎంత పైబడినా, ఎంత వృద్ధుడైపోయినా కూడా అతనిలో ఉన్న యవ్వన స్థితి మరి తగ్గిపోనట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. యెహోషువ గ్రంథము 14వ అధ్యాయం 11వ వచనంలో కనుక మనం చూస్తున్నట్లయితే ఈ మాటలు మనకు కనబడుతూ ఉంటాయి. ఆయన అంటున్నారు, మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలమో నేటి వరకు నాకంత బలం. యుద్ధము చేయడం కానీ, వచ్చి పోవచ్చున్నట్టు కానీ నాకెప్పటి ఎట్లు బలం ఉన్నది. కనుక ఇక్కడ మనం చూస్తున్నప్పుడు వృద్ధాప్యంలో కూడా యవ్వనస్తుడు వలె ఆయన ముందుకు సాగి తన ప్రజలైన వారిని ముందుకు నడిపించారు. మరి ఐగుప్తు దేశం నుండి కనాను దేశం వెళ్ళిన వారిలో
ఇద్దరు వెళ్ళారు. అందులో ఒకడు యెహోషువ. అతనుకున్న విశ్వాసం, అతనుకున్న నిరీక్షణ, అతనుకున్న బలము, అతనుకున్న మరి ధైర్యము మనకుందా? ఈ లోకంలో ఎన్నింటినో బట్టి మనం అతిశయిస్తూ ఉంటాం. కానీ పిల్లారా, మరి చివరి వరకు కూడా ముసలివాడైపోయినా సరే నేను అంటూ ఉన్నాను కదా, మోషే ఎప్పటి నుండి అయితే నన్ను పంపించాడు, ఏ రోజు నుండి అయితే నా మీద భారాన్ని ఉంచాడు, అప్పటి నుండి ఇప్పటివరకు నా బలము తగ్గిపోలేదు. ఈ దినం మనం అనుకోవచ్చు, మనం కార్యములు చేయలేమని అనుకోవచ్చు, కానీ ప్రభు సహాయం వలన మనం పూనుకున్న ప్రతి కార్యాన్ని ఆయన జరిగించేవాడు ఉన్నాడు. పిల్లారా, ఇంకా మనం చూస్తే ఎందరో భక్తులైన వారి చరిత్ర కనుక మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఈ 3 దినాలు ఎందరినో మనం చూస్తాము. ఇంకా చివరిగా కనుక మనం చూసినట్లయితే దైవ జ్ఞానము కలిగిన ధైర్యవంతుడైన దానియేలు మనకు కనబడుతూ ఉన్నాడు. దైవ జ్ఞానము కలిగిన దానియేలు ప్రతి దినము రోజుకు 3 సార్లు ప్రార్థన చేసుకునేవాడట. 7 సార్లు దేవుని స్తుతించేవాడట. ఇప్పుడు నేను మరలా ఒక ప్రశ్న అడుగుతాను, రోజుకు ఒక్కసారి నేను ప్రార్థన చేసుకుంటాను అనేవారు ఎంతమంది ఉన్నారు? చేయొద్దారు. రోజుకు 2 సార్లు ప్రార్థన చేస్తాను అన్నవారు చేయొద్దారు. రోజుకు 3 సార్లు, రోజుకు 4 సార్లు, ఒక్కరు ఇద్దరు, రోజుకు 5 సార్లు ఎవరు ఉండకపోవచ్చు. దేవుని స్తోత్రం. కనుక మరి ఎన్నిసార్లు అయ్యగారు రాశారు, వేల ప్రార్థన అనే పాటలో, నువ్వు లేవగానే మోకాలేసి ప్రార్థన చేయాలి, అన్నం తినే ముందు ప్రార్థన చేయాలి, బయటికి వెళ్తున్నావా ప్రార్థన చేయి, ఏమైనా పనికి పూనుకుంటున్నావా ప్రార్థన చేయి. ఏ పని మనం ప్రారంభించాలన్నా ముఖ్యంగా బైబిల్ మిషన్ బిడ్డలమైన మనకు ఉన్న ఆయుధం ఏంటంటే ప్రార్థనే. బైబిల్ మిషన్ వారమైన మనకున్న సాధనము ప్రార్థనే. ఏ కార్యము జరగాలన్నా మరి మనం ప్రార్థించి చేసినప్పుడు ప్రభు మన ప్రార్థన ఆలకించేవాడు ఉంటాడు. ప్రియులారా, కనుక మనము చేయవలసింది ఏ పని మనం ప్రారంభించినా దానికి ముందు ఏం చేయాలండి? ప్రార్థన. అందుకే అయ్యగారు రాసిన పాటలో, బహుగా ప్రార్థన చేయండి, బలమును సంపాదించండి, మహిలో కీడును గెలవండి, దేవునికి ఇప్పుడు మహిమ కలుగచేయండి. కనుక ప్రార్థన ద్వారానే ఏ కార్యమైనా, ప్రార్థన ద్వారానే ఒక సభ మనం పెట్టుకున్నా, ప్రార్థన ద్వారానే చిన్న కూటం మనం పెట్టుకున్నా, ఏం జరగాలన్నా విస్తారమైన ప్రార్థనల వలనే అని నేను తెలియజేస్తూ ఉన్నా. కనుక ఎంతవరకు నలుగురిని మనం ఉదాహరణగా చూస్తాం. దైవ భక్తి కలిగి యవ్వన కాలములో తమ కాడిని మోసిన వారి గురించి మనం చూస్తాం. అయితే బైబిల్లో మరికొంతమంది ఉన్నారు. వారు ఎలాంటి వారంటే, యవ్వన కాలంలో వారి కాడిని వారి పోయకుండా ఎంతో జల్సాగా, ఎంతో సుఖంగా వారి జీవితాలు అనుభవించిన వారు, దేవుని చేత నాశనమైపోయిన వారు కొందరు మనకు కనబడుతున్నారు. వారిలో ఉదాహరణగా మనం చూస్తున్నట్లయితే 2వ సమూయేలు గ్రంథము 18వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు అబ్షాలోము అనే ఒక ఆయన మనకు కనబడుతున్నారు. ఆయనకి మనం ఇవ్వాల్సిన బిరుదు ఏంటంటే అతిశయించిన అబ్షాలోము. అతిశయించిన అబ్షాలోము. కనుక ఈయనకు ఒక అతిశయం ఉందట. ఏంటంటే, నేను చాలా అందంగా ఉంటాను. మరి ఒక అతిశయం ఏంటంటే, ఈయన జుట్టు చాలా పొడుగుగా ఉండేదట. మరి కొంతమందికి, మనలో ఉన్న చాలా మందికి మరి జుట్టు పొడుగ్గా పెంచుకోవాలంటే ఇష్టం. మరి క్రికెట్లో ధోని వచ్చినప్పటి నుండి ధోని హెయిర్ స్టైల్ అందరికీ కూడా అలవాటు అయిపోయింది. అయితే వాటి వెనకాల నుంచి మనం చూస్తే అది ఆడావో తెలియదు, అది తేడావో తెలియదు. కనుక ఎక్కడి నుండి మనం చూసినా మరి మనము ఆ జుట్టు పెంచుకోవడాన్ని బట్టి మరి పురుషుని యొక్క లక్షణాలు మనము వెనక నుండి గుర్తుపట్టలేక కోల్పోయేవారు ఉంటాం. అయితే ఇక్కడ ఒక అబ్షాలోము మనం కనబడుతున్నాడు. ఈయన ఏం చేశారంటే, తమ జుట్టును బట్టి అతిశయించాడంట, తన అందాన్ని బట్టి అతిశయించాడంట. చివరికి ఏమయ్యాడు అన్నట్లయితే, మరి 2వ సమూయేలు గ్రంథము 18వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తున్నప్పుడు కంచెర గాడిద మీద ఎక్కిపోవచ్చు దావీదు సేవకులను ఎదురాయిన. ఆ కంచెర గాడిద ఒక గొప్ప మస్తకీ వృక్షం యొక్క చెక్కు కొమ్మల క్రిందకి ఎత్తబడి ఆకాశమును భూమికి మధ్యను వేలాడుచుండగా అతని క్రింద ఉన్న కంచెర గాడిద సాగిపోయింది. ఒకడు దాన్ని చూచి వచ్చి, అబ్షాలోము మస్తకీ వృక్షమును వేలాడుచుండుట నేను చూచితనని యోవాబుతో చెప్పినప్పుడు మరి ఇలా అక్కడ సంగతి జరుగుతుంది. అదేంటంటే, అబ్షాలోము గారు మరి ఇక్కడ దేవుని సేవకులను తరుముతున్నారు. గాడిద మీదకి వెళ్తూ ఉంటే ఆ మార్గ మధ్యలో ఒక మస్తకి వృక్షానికి ఆయన జుట్టు తగులుకున్నాడు. ఆయన జుట్టు ఆ చెట్టులో చిక్కుబడి
ఎలా అయిపోయాడండి? ఆకాశానికి భూమికి మధ్య వేలాడుతూ ఉండిపోయాడు. శత్రువులైన వారు వచ్చారు, అబ్షాలోమును నాశనం చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఈ లోకంలో అందాన్ని బట్టి మనం అతిశయిస్తున్నామా? మన జుట్టును బట్టి మనం అతిశయిస్తున్నామా? మనకున్న స్థితిని బట్టి, స్తోమతను బట్టి మనం అతిశయిస్తున్నామా? దానివల్ల మనకు వచ్చేది నాశనం అయిపోయినారా? ఇలాంటి వారే మరొకరు మనకు కనబడుతున్నారు. తన బలమును బట్టి అతిశయించిన సంసోను దేవుడి వాక్యంలో మనం కనబడుతుంది. న్యాయాధిపతులు 15 అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు బలవంతుడే కానీ బలహీనుడైపోయాడు. తన బలాన్ని బట్టి అతిశయించాడు. మనలో చాలా మందికి యవ్వనస్తులు అయినప్పుడు ప్రతి వారికి ఉండేది ఏంటంటే కండలు పెంచాలి, బాడీ పెంచాలి, 6 ప్యాక్ మెయింటైన్ చేయాలి, 8 ప్యాక్ మెయింటైన్ చేయాలి. అంటే బలం మనం చూపించినట్లయితే మరి ఎందరో మనకు ఫ్యాన్స్ అవుతారు, ఎందరో మనం చూస్తే ఆకర్షితులు అవుతారు, ఎందరో మన చుట్టూ తిరుగుతారు అనే ఒక భావన చాలా మందికి ఉంటుంది. అయితే ఇక్కడ సంసోను కూడా చాలా బలవంతుడు. ఈ భూమి మీదే అప్పటివరకు అలాంటి బలవంతుడు లేదట. ఆ తర్వాత కూడా అలాంటి బలవంతుడు కూడా లేనట్లుగా దేవుడి వాక్యంలో మనం చూస్తున్నాం. ఇంత బలవంతుడు కూడా ఏమైపోయాడంటే చిన్న వీక్నెస్ ఏమైపోయాడండి? స్త్రీ మోహంలో పడ్డాడు, బలహీనుడిగా మారిపోయాడు. ఈ లోకంలో ముఖ్యంగా యవ్వనస్తులకు ఎదురయ్యే సమస్య ఇదే, స్త్రీ యొక్క మోహం. మరి మనం చూస్తూ ఉన్నప్పుడు పిల్లారా ఎందరో భక్తిపరులైన వారు కూడా భక్తిహీనులుగా మారిపోయినట్లు మనం చూస్తున్నాం. ఇందాక అయ్యగారు ఉదాహరించిన మరి యొక్క సన్నివేశమే గొప్ప మనకు ఉదాహరణ. మరి ఇక్కడ బలవంతుడే కానీ ఒకే ఒక వీక్నెస్ అందరినీ జయించాడు, ఎంతో మందిని చంపేశాడు, ఎదురొచ్చిన వారందరినీ నాశనం చేశాడు. కానీ ఏదైతే చెప్పకూడదో అదే ఆ స్త్రీకి చెప్పాడు. ఎప్పుడైతే చెప్పినప్పుడు అతడు బలహీనుడిగా మారిపోయాడు, నాశనాన్ని కొని తెచ్చుకున్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. పిల్లలు, ఈ రోజుల్లో మన బలాన్ని బట్టి మనం అతిశయిస్తున్నామా? మన అందాన్ని బట్టి మనం అతిశయిస్తున్నామా? మనకు జుట్టును బట్టి, మన హెయిర్ స్టైల్ బట్టి, లేక మన మీసాలు గడ్డాలను బట్టి, మనలో ఏముందో దాన్ని బట్టి మనం అతిశయిస్తున్నామా? దానివల్ల మనకు నాశనమే. కానీ మనం ఎవరైనా అతిశయించాలండి? దేవుని యొక్క క్రీస్తునట్టు అతిశయించేవారు ఉండాలి. దేవుడు నా కొరకు ఎంత గొప్ప కార్యం చేశాడు, నా దేవుడు నా కొరకు ప్రాణం పెట్టాడు, నా దేవుడు నన్ను రక్షించాడని ఆయనే అతిశయించాలి, ఆయనే సంతోషించే వారముగా మనం ఉండాలి. కానీ మనల్ని బట్టి మనం అతిశయించే వారముగా ఉండకూడదు పిల్లలు. ఇంకా మనం చూసినట్లయితే దేవుడి వాక్యంలో ధూపం వేశారు కొంతమంది జ్యేష్ఠులైన వారు, కానీ నాశనం తెచ్చుకున్నారు. లేవికాండము 10వ అధ్యాయం మొదటి 2 వచనాలు కనుక మనం చూసినట్లయితే నాదాబు, అబీహు అని ఇద్దరు మనకు కనబడుతూ ఉన్నారు. నిర్గమకాండం 24వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తున్నప్పుడు నాదాబు, అబీహులు మరి లేవి గోత్రం నుండి అహరోను కుమారులుగా ఉండి అన్యాన్ని అర్పించారు. వారు హతులైపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఒక ప్రక్కన దేవునికి బలి ఇవ్వడం మొదలుపెట్టారు, మరొక ప్రక్కన అన్య సంబంధమైన బలులను వారు అర్పించడం మొదలుపెట్టారు. కాబట్టి నాశనం అయిపోయారు. అంతవరకు ఎంతోమంది బలులు అర్పించారు, కానీ వారిలో నాశనం రాలేదు. ఇదినే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది. ఈ 3 రోజులు ఇక్కడ మనం యవ్వనస్తుల కూటంలో కూర్చున్నాం. మరో 3 రోజులు వెళ్ళి ఏ ఉత్సవాల్లోనో ఎక్కడో మనం గడిపినట్లయితే మనకు కూడా వచ్చేది ఏంటంటే నాశనమే. దేవుని సన్నిధిలో గడిపి మరి దేవునికి దూరంగా మనం వెళ్ళిపోయినట్లయితే మనకు వచ్చేది నాశనమే. ఈ 3 రోజులు కూడా మనం ఎన్నో విషయాలు నేర్చుకున్నాం. మరి విన్న వాక్యాలు ఏది మనం మర్చిపోకుండా, విన్న వాక్యాలు ఏది మనం విడిచిపెట్టకుండా దేవుని సన్నిధిలో ఆ వాక్యాన్ని మనం హత్తుకుని దాని ప్రకారం జీవించినప్పుడే మరి దేవుడు మనల్ని బహుగా దీవించేవాడై ఉంటాడు, ఆశీర్వదించేవాడై ఉంటాడు. ఎప్పుడైతే వీరు అన్యాయాన్ని అర్పించారో వెంటనే వారికి నాశనము వచ్చినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఇంకా మనం చూస్తున్నప్పుడు మరి బలత్కారము చేసి మరణము పొందిన హోప్ని, ఫినెహాసు అని ఇద్దరు ఉన్నారు. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయంలో కనుక మనం చూస్తున్నట్లయితే వీరు యాజకుడైన ఏలీ కుమారులు. ఒకసారి మన సంఘటన జ్ఞాపకం చేసుకుంటే మరి ఏలీ గారు సమూయేలు యొక్క జన్మానికి ముందు ఆయన యొక్క తల్లి దేవాలయం నుండి మోకరించి ప్రార్థన చేసుకుంటూ ఎంతో విచారం, ఎంతో బాధపడుతూ ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ఏలీ అంటాడు, నువ్వేమన్నా తాగొచ్చావా? నువ్వేమన్నా మత్తురాల నుండి ప్రార్థన చేస్తున్నావా? ఇలా తూలిపోతున్నావేంటి అని మరి ఇతరులైన వారిని సరిచేశాడు, కానీ తన కుమారులను ఆయన సరిచేయలేకపోయాడు. అందుకే యేసు ప్రభు మాట్లాడుతూ, వేషధారి, మొదట నీ కంటిలో ఉన్న దూలాలను తీసివేసుకో,
ఆ తర్వాత ఇతరుల కంట్లో నలుసు నీకు తేటగా కనబడుతుంది. దాన్ని తీసివేయడానికి నీకు తేటగా కనబడుతుంది. మనం ఏం చేస్తూ ఉంటామంటే ఇతరుల లోపాలైతే చూపిస్తూ ఉంటాం. మనం చేసే పనులు వాడి తప్పు చేస్తున్నాడు, వాడు ఆ తప్పు చేస్తున్నాడు, వాడి పాపం చేశాడని ఇతరులు మనకి చూపిస్తాం. కానీ మనలో మనము సరి చేసుకుంటున్నామా? మనలో ఉన్న తప్పులు మనం సరిదిద్దుకుంటున్నామా లేదా అనే ప్రశ్న కూడా ఈరోజు మనం వేసుకోవాలి ప్రియులారా. అయితే ఈ హోప్ని ఫినెహాస్ అనే ఇద్దరు మరి దేవునికి ఇవ్వాల్సిన బలిని వారి కొరకు వారు అది కావాలని కోరుకున్నారు. ఇంకా దేవుని మందిరానికి వచ్చే వారి స్త్రీలైన వారితో అసభ్యంగా ప్రవర్తించి వారితో పాపము చేసినట్లుగా దేవుడి వాక్యం మనకు కనబడుతుంది. అయితే నిజానికి వీరిద్దరూ చేయవలసింది దేవుడి యొక్క యాజకత్వ పని. దేవుని పని చేయవలసిన వీరు మరి దేవునికి దూరంగా అన్య సంబంధమైన కార్యములు, లోక సంబంధమైన కార్యాలు వీరు చేసినందు వలన ప్రియులారా మరి వీరు నాశనము కొని తెచ్చుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే మనం గమనించవలసింది యవన కాలంలో ఎప్పుడైతే దేవుడి యొక్క కాడిని మనం మోస్తామో, ఈ శ్రమ అనే కాడిని, శోధన అనే కాడిని, ఇబ్బంది, ఇరుకులు, వ్యసనాలు, ఈ కాడులు మనం మోసి మరి ఏదైతే దేవుడికి మనం దూరం చేస్తుందో దాన్ని విడిచిపెట్టి ఏదైతే దేవుడు మనం దగ్గర చేస్తుందో దాన్ని మనం హత్తుకుని ఉండే వారం ఉంటే మరి దేవుడు మనల్ని బహుగా దీవించేవాడై ఉన్నాడు, ఆశీర్వదించేవాడై ఉన్నాడు. అయితే మరి యొక్క కేటగిరీ మనం చూద్దాం. మరి మొట్టమొదటిగా దేవుని కొరకు బలైన వాటి గురించి మనం విన్నాం. రెండవది మరి యవ్వన కాలంలో వాటి కాడి మోసిన మరి నొరలేని వారు మనం చూస్తాం, యవ్వనస్తులు మనం చూస్తాం. మూడవది యవ్వన కాలంలో వారి కాడి మోయకుండా దేవునికి దూరం అయిపోయిన వారు మనం చూస్తున్నాం. ఇప్పుడు నాలుగవది దేవుని నుండి దూరం అయిపోయి మరలా దేవుని సన్నిధికి వచ్చిన యవ్వనస్తులైన వారి గురించి మనం విందాం. దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు యవ్వనస్తులైన సౌలు మనం కనబడుతూ ఉన్నాడు. ఒకప్పుడు దూషకుడు, ఒకప్పుడు హింసకుడు, ఒకప్పుడు అనేక మందిని నాశనం చేశాడు, అనేక మందిని క్రీస్తు ప్రభు విశ్వాసులను హతం చేసిన వాడు, ఎంతో మందిని చంపిన వాడు. కానీ ఎప్పుడైతే దేవుని దర్శనము కలిగిందో వెంటనే దూషకుడు మరి ఎంతో మంది మరి మారిపోయారు, ఎంతో మంది పారిపోయారు, ఎంతో మంది తమను తాము దిద్దుకున్నారు. అయితే దేవదాసయ్య గారి యొక్క మాట మనందరికీ తెలిసిందే, దిద్దుకుంటే దీర్ఘాయుష్మంతులు అవుతారు, దిద్దు కొనకపోతే దీర్ఘకాల చింత పాలవుతారు. మరి ఈ దిద్దుబాటులలో యవ్వనస్తుల కూటమిలో ఏకీపించిన మనము ఇప్పుడు మనం ధ్యానించబోయే మరి ప్రార్థనా పరుల వలె ఒకప్పుడు మనం తప్పిపోయి ఉండొచ్చు, ఒకప్పుడు మనం చెడిపోయి ఉండొచ్చు, ఒకప్పుడు మనం దేవుడికి దూరంగా ఉండొచ్చు. కానీ ఈ యవ్వనస్తుల కూటముల ద్వారా మనలను మనమే దిద్దుకునే వారం ఉండాలి. దేవుని వాక్యం మనం చూసుకున్నప్పుడు మరి సౌలు దూషకుడు, కానీ దేవుని భూషించేవాళ్ళ, దేవుని ఘనపరిచేవాళ్ళ ఆయన మార్పు చెందినట్లుగా దేవుని వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం. ఇంకా మనం చూస్తున్నట్లయితే మరి పారిపోయిన పడుచువాడు ఎవరంటే మార్కు గారు. యేసు ప్రభు శ్రమలు వచ్చిన కాలంలో, యేసు ప్రభును బంధించిన సమయంలో ఈ మార్కు గారు తన వస్త్రాన్ని సైతం విడిచిపెట్టి అతడు పారిపోయాడు. కానీ ఆ తర్వాత ఎంతోమంది దేవుని వాక్యాన్ని, దేవుని సువార్తను అందిస్తున్నారని తెలుసుకుని మారుమనసు చెంది వారితో కలిసి సువార్త ప్రకటనకు ఈయన కూడా ఏకీపించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఇంకా మనం చూస్తున్నప్పుడు పిల్లారా మరి ఒనేసిము గారు మనకు కనబడుతుంటారు. యవ్వనస్తుడైన ఒనేసిము, ఈయన గురించిన వాక్యము ఫిలోమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తున్నప్పుడు నిష్ప్రయోజకుడు మరి ఇప్పుడు ప్రయోజకుడుగా మారిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా మరి దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తే అక్కడ ఒక యవ్వనస్తుడు కనబడుతున్నాడు. ఆయన పేరు ఏంటంటే ఐతుకు, మత్తుడైన ఐతుకు. ఈయన ఏం చేశారంటే మరి దేవుడు వాక్యాలను జరిగే సమయంలో ఆ కిటికీ మీద కూర్చుండి నిద్రపోయి కిటికీ మీద నుండి కింద పడిపోయాడు. ఎప్పుడైతే పడ్డాడో
అతని ప్రాణం అతను విడిచిపెట్టింది, మరణించాడు. కానీ ఆ తర్వాత మరి దేవుని యొక్క సేవకుని ద్వారా ఆయన స్వస్థత పొంది మరలా మరి ఆయన బ్రతికినట్లుగా దేవుడి వాక్యం మనం చూస్తున్నాం. అయితే ఈరోజు మనందరికీ ఉన్న ఒక బలహీనత ఏంటంటే, యవనస్తులైన మనందరికీ ఉన్న మరి ఒక బలహీనత ఏంటంటే, ఎన్నో మార్లు దేవుని వాక్యాన్ని వింటున్నాం అనుకుంటాం, కానీ దాన్ని మన మనసులో భద్రం చేసుకోకుండా మన మనసులో ఏవో ఆలోచనలు, మన మనసులో ఏవో తలపులు, మన మనసులో ఏవో మనం పెట్టుకుని దేవుని వాక్యాన్ని వినకుండా అశ్రద్ధగా మనము కార్యక్రమంలో ఉంటాం. అయితే ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఎప్పుడైతే ఈయన అశ్రద్ధగా ఉన్నాడో ఆ మేడ మీద పడ్డాడు, చనిపోయాడు. కానీ తర్వాత మరి గొప్ప ప్రయోజకుడిగా ఆయన మారినట్లుగా మనం చూస్తున్నాం. ఇలా ఎంతో మంది భక్తులు, కొంతమంది మరి ఎవరి సమయంలోనే వారి కాడిని మోస్తారు, మరికొంతమంది వారి కాడిని మోయకుండా శ్రమలు పాలయ్యారు, మరికొంతమంది మరి దేవుడికి దూరం అయ్యి మరలా దేవుడి సన్నిధికి వచ్చి తమను తాము మార్చుకున్న వారు ఎంతో మంది ఉన్నారు. అయితే మరి నేడు మనకు కావాల్సింది ఏంటంటే, ఈ యవనస్తుల కూటముల ద్వారా నేనేం సంపాదించుకున్నాను ఒక ప్రశ్న మనం వేసుకోవాలి. మరి యవనస్తులని మనము ప్రతి దానికి ఒక ప్రశ్న వేసుకుంటాం. నాకు వచ్చిన లాభం ఏంటి, నేను పొందిన ఉపయోగం ఏంటి, నాకు వచ్చిన మరి దీవెన ఏంటి అనే ప్రశ్న మనం వేసుకోవాలి. 3 రోజులు మన సరదాలు షికారులు కాకుండా దేవుని సన్నిధిలో మనం కూర్చున్నాం. నేను నేర్చుకున్న వాక్యం ఏంటి, ఎంత నేర్చుకున్నాను, ఎన్ని గుర్తున్నాయి, ఎన్ని నా జీవితంలో ఉండబోతున్నాయి అనే ప్రశ్న మనం వేసుకోవాలి పిల్లలు. ఎందుకంటే ఈ చివరి దినం మనం ఉన్నాం. మరి ఇంకో 2 రోజులు యవనస్తులు కూటాలు పెడతామంటే మేము ఉంటాం అనే వాళ్ళంతా చెప్పడం కూడా దేవుని మహిమపడతాం. దేవునికి స్తోత్రం. మనందరూ కూడా ఉండాలి. అప్పుడే 3 రోజులు అయిపోయా అనంత నాకైతే అలాగే ఉంది, మరి మీకు ఉందో లేదో తెలియదు. అప్పుడే 3 రోజులు అయిపోయా, అప్పుడే ఇన్ని వాక్యాలు వినేస్తామా అన్న ఒక ఆలోచన. అయితే మరి 3 రోజులైనా సరే విన్న వాక్యాన్ని మన మనసులో ముద్రించుకొని దాని ప్రకారం మనం జీవించే వారికి ఉండాలి. విన్న వాక్య ప్రకారం ఎంతో మంది భక్తుల యొక్క చరిత్రలు, యవనస్తుల యొక్క చరిత్రలు మనం ధ్యానించాం. వాటి ప్రకారం మనం శుద్ధి చేసుకోవాలి. ఎందుకంటే ముఖ్యంగా ప్రభువు మనతో మాట్లాడాలి, ప్రభువు మనకు కనబడాలి అంటే మన బైబిల్ విషయ అనుభవంలో ఉన్న ఇది మనందరి జీవితంలో జరగాలి అంటే దేవుడి వాక్య ప్రకారం మనం చూస్తున్న మత్తయి సువార్త 5వ అధ్యాయంలో హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. లోకంలో ఎంతో మంది వాదిస్తారు, దేవుడు కనబడ్డు, దేవుడు మాట్లాడు, మరి దేవుడి స్వరం వినబడదు అని ఎంతో మంది చెప్తూ ఉంటారు. అయితే అయ్యగారు మనకు నేర్పిన ప్రార్థన, దేవా నాకు కనబడము, దేవా నాతో మాట్లాడము, దేవా అందరికీ కనబడము, దేవా అందరితో మాట్లాడము. ఈ ప్రార్థన మనం చేస్తున్నప్పుడు మన నోటితో మాత్రము కాదు, కానీ మన మనస్సులోని ఆ ప్రార్థన రావాలి. నిజంగా దేవుడిని చూడాలి అని ఆశ ఎంతమందికి ఉంది? నిజంగా దేవుడి స్వరం వినాలని ఆశ మీకుంటే ఈరోజే దేవుడు అడగండి, ప్రభువా ఇంతవరకు బైబిల్ మిషన్ బిడ్డలాగా నేను పేరు తెచ్చుకున్నాను, కానీ ఈ స్వరం నేను వెళ్ళలేకపోయాను. ఇంతవరకు బైబిల్ మిషన్ బిడ్డనే, కానీ ఈ రూపాన్ని నేను చూడలేకపోయాను. అందుకే తండ్రిగా రాస్తారు, నీకు కలిగిన భాగ్యములన్నీ నా కంటికి చూపించు ప్రభా, నీ మహిమను, నీ ప్రభావం నాకు చూపించు అని అయ్యారు ప్రార్థించినట్లుగా మనం ఈ దినము చేయవలసింది. ఈ 3 రోజులు మనం దేవుడి వాక్య ప్రకారం మనం ఎన్నో విషయాలు నేర్చుకున్నాం. మనము చేయవలసింది ఏంటంటే మన హృదయాలను శుద్ధి చేసుకోవాలి. దీనికి ఉన్న ఉదాహరణ మనం చూస్తే మోషే గారు మనకు కనబడుతూ ఉన్నారు. నిర్గమకాండం 3వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తున్నప్పుడు దేవుడిని యెహోవా మోషేతో మాట్లాడుతూ మోషేతో ఒక మాట చెప్తూ, మోషే నీ చెప్పులు విడిచిపెట్టు. ఎందుకు విడిచిపెట్టాలి అన్నట్లయితే మోషే గారి యొక్క జీవితం మనం జ్ఞాపకం చేసుకుంటే మరి ఐగుప్తు దేశంలో ఆయన ఉన్నప్పుడు చాలా రోషం గలవాడు, చాలా కోపం గలవాడు, మరి చాలా స్వార్థం గలవాడు. తన స్నేహితుని, తన ప్రజను ఒకడు కొడితే వాడు ఏం చేశాడండి? కొట్టి భూమిలో పాతి పెట్టేశాడు. అలాంటి మోషే మరి ఐగుప్తులోని ఇశ్రాయేలు బయటికి తీసుకురావాలంటే ఈ దారిలో వారు ఏం చేస్తారు? మోషే మీద రాళ్ళు రూపుతారు. నువ్వు మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు? ఐగుప్తులో మాకు సమాధులు ఉన్నాయి. నువ్వు మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు? ఐగుప్తులో మాకు నీళ్ళు ఉన్నాయి. నువ్వు మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు? ఐగుప్తులో మాంసం ఉంది. నువ్వు మాకు ఎందుకు తీసుకొచ్చావు? ఐగుప్తులో మాకు నివాసాలు ఉన్నాయి. ఈ 40 సంవత్సరాలు కూడా ఏం చేశారు? 40 సంవత్సరాలు కూడా ఎంతో మోషేని వారు బాధించారు, శోధించారు. ఒకవేళ ఐగుప్తులో ఉన్న మోషే వంటి స్వభావం, ఐగుప్తులో ఉన్న మోషే వంటి స్వభావం కనుక ఈ సాత్వికుడైన మోషే కలిగి ఉంటే ఎప్పుడైతే ఎందుకు తీసుకొచ్చావు అనగా ఏం చేస్తారండి? తన గతి తీసి అందరినీ చంపేస్తారు.
కాబట్టి దేవుడికి అధికారం కావాల్సింది, దేవునికి అధికారం కావాల్సింది. మోషేలో ఉన్న కోపము అణిచివేయబడాలి, మోషేలో ఉన్న స్వార్థము అణిచివేయబడాలి, మోషేలో ఉన్న లోక సంబంధమైన ఆ పొగరు అణిచివేయబడాలి. అందుకే 40 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నాడు. 40 సంవత్సరాలు ఎక్కడ తీసుకొచ్చి పడేసాడండి? ఎడారిలో తీసుకొచ్చి పడేసి దేవుని సింహాసనం మీద కూర్చున్న ఐగుప్తు సింహాసనం మీద కూర్చున్న మోషే ఇప్పుడు ఏమైపోయాడంటే ఒక గొర్రెలు కాచుకునే స్థితిలో పడిపోయాడు. అయినప్పటికీ ఈ 40 సంవత్సరాలు కూడా ఎంతో 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 ధీరుడిగా మారిపోయిన తర్వాత ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నీ చెప్పులు నువ్వు విడిచిపెట్టు, మోషే నీ చెప్పులు విడిచిపెట్టు అని ఎప్పుడైతే దేవుడు ఆయనకు ఆజ్ఞాపించాడో ఆ మార్గంలో మోషే ఎలా మారిపోయాడంటే, ప్రభువా నన్నైనా శిక్షించు, నా ప్రజలు మాత్రం ఏం చేయద్దయ్యా, కావాలంటే నీ జీవ గ్రంథంలో నా పేరు లేకుండా చేసే, నా ప్రజలు మాత్రం ఏం చేయద్దయ్యా. ఎలా మారిపోయాడండి? ఒకప్పుడు మరి తిట్టుకుంటే కొట్టుకుంటేనే చంపేసిన అతను ఇక్కడ రాళ్ళురిని ఒక చోట మోషే ప్రార్థన చేశారు, ప్రభువా ఇంకా ఆలస్యమైతే వీరు నన్ను కొట్టి చంపేసేలా ఉన్నారు అని. మోషే ఇప్పుడు ఎలా మారిపోయాడంటే, ప్రభువా నేను వారికి చనిపోతాను, కానీ నువ్వు మాత్రం వారిని ఏం చేయొద్దు అనే స్థితిలో మారిపోయాడు. ఇంకా మనం చూస్తే ఎంతో మంది భక్తులు మరి యెషయా గ్రంథంలో కూడా మనం చూస్తున్నాం. యెషయా ప్రార్థన చేస్తాడు, అయ్యా అపవిత్రమైన పెదవులు కలవాడు నేను అనగానే ఒక దూతను చేస్తాడంటే అతని పెదాలను కాలుస్తుంది. వెంటనే ఆ తర్వాత ఆయన ఎంతో మరి భక్తిపరుల దేవుళ్ళు ఎదిగినట్లుగా మనం చూస్తున్నాం. ఇంకా సౌలు గారి గురించి కూడా మనం చూస్తాము. అతని కన్నుల మీద నుండి ఏమొచ్చాక పొరల వంటివి రాలగా అతనికి చూపు మరి వచ్చినట్లు మనం చూస్తున్నాం. ఈ దినం మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, ఎంతవరకు అపవిత్రమైన పెదవులు మనం కలిగి ఉన్నామా, ఎంతవరకు అపవిత్రమైన కన్నులు మనం కలిగి ఉన్నామా, ఎంతవరకు అపవిత్రమైన చెవులు వెనికిడి స్వభావం మనం కలిగి ఉన్నామా? ఈ దినం మనం ప్రార్థించాలి, ప్రభువా నన్ను శుద్ధినిగా చేయి, నేను నిన్ను చూడాలని ఆశపడుతున్నా, నేను నీతో మాట్లాడాలని ఆశపడుతున్నా, నీ స్వరం నేను వినాలని ఆశపడుతున్నా. ఈ యవనస్తుల కూటములో ప్రభువా నన్ను నేను నీకు సమర్పణ చేసుకుంటున్నా, నన్ను శుద్ధినిగా చేయి తండ్రి అని మనం అడిగినట్లయితే ప్రభు తప్పనిసరిగా మనందరినీ మార్చేవాడై ఉన్నాడు. ఈ 3 దినాలు కూడా ఎంతో మంది యవనస్తుల గురించి మనం విన్నాం, ఎన్నో విషయాలు మనం నేర్చుకున్నాం, ఎన్నో విషయాలు నేను తెలుసుకున్నాం. అయితే మరి ఈ రోజు మనకు ఒక ప్రత్యేకమైన వర్తమానం మనం విన్నాం. అయితే బైబిల్లో లేని యవనస్తులు, మరి మనం చూసి నేర్చుకోవాల్సిన యవనస్తులు రెవరెండ్ డాక్టర్ శామ్యూల్ కెర్నయ్ గారని నేను ఎంతో గర్విస్తున్నాను. మరి ఆయన అధికారంలో నేను ఉన్నందుకు నేను ఎంతో సంతోషపడుతున్నాను. ఎందుకంటే ఆయన జీవితం మన ఎవరికి తెలియదు, కానీ ఈ రోజు ఆయన హృదయం విప్పి మనందరితో మాట్లాడారు. మరి పౌలు అంటాడు కదా, నేను క్రీస్తుని పోలి నడిచినట్లు మీరు నన్ను పోలి నడువుడి. అలాగే మరి మనము కూడా తండ్రిగా రాసిన పాట, యోసేపు వలె శోధనలు ఉన్నా గెలుస్తారు, దానియేలు వలె ప్రార్థన చేస్తారు, ఇలాగ యేసునామధారులందరూ ఎంతో ధన్యులు అని అయ్యగారు రాసిన పాట మరి ఈ దినము మరి మా వైస్ ప్రెసిడెంట్ అయ్యగారిలో నెరవేరిందని చెప్పి నేను ఎంతో నమ్మి దేవుడు స్తుతిస్తున్నాను. అయితే ఈ దినం ఈ 3 దినాలు కూడా ఏకీపించిన మనము చేయవలసింది ఏంటంటే ప్రభువును ప్రార్థించాలి. ప్రభువా నన్ను శుద్ధినిగా చేసి నన్ను మార్చి నీకు ఇష్టమైన రూపంలో మార్చి నీకు ఇష్టమైన పాత్రగా, నీ పనికొచ్చే పాత్రగా నన్ను వాడుకో తండ్రి అని మనం అడిగితే ప్రభు మనందరినీ కూడా తన ఇష్టమైన పాత్రలుగా మార్చేవాడు. అట్టి ధన్యత దేవాది దేవుడు మనకు ప్రసాదించిందో గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు మోకరించండి, ప్రతి ఒక్కరు మోకరించి మీ 2 చేతులు ప్రభు వైపు చాపి, మీ 2 చేతులు ప్రభు వైపు చాపి ప్రభువుని అడుగుదాం. ప్రభువా ప్రభువా నన్ను దిద్దండి తండ్రి, నన్ను దిద్దండి, ఈ దిద్దుబాటులో నీకు ఇష్టమైన బిడ్డగా నన్ను మార్చండి తండ్రి అని ప్రభు వైపు చూస్తూ మనం ప్రార్థన చేద్దాం. చాలా మారులు తప్పిపోతిని మేలుగా నాయనా, చాలా మారులు తప్పిపోతిని మేలుగా నాయనా, చాలా మురగా నారకించుము జాలి కలనా నాయనా, నన్ను దిక్కుమో చిన్న నాయను సన్ను దుంగదు నాయనా. నాతో ప్రార్థించారు, ప్రభువా ప్రభువా నాకు కనబడదు తండ్రి, నాతో మాట్లాడు ప్రభువా. ఎన్నో మార్లు తప్పిపోయానయ్యా, ఎన్నో మార్లు చెడిపోయానయ్యా, ఎన్నో మార్లు పడిపోయానయ్యా. అయినా ఈ అవసరం
నీ వాక్య ప్రకారం మాతో మాట్లాడావు దేవా, నీకు స్తోత్రమయ్యా. ఈ 3 దినాలు ఎన్నో విషయాలు మేము నేర్చుకోగల కృప మాకు ఇచ్చావు దేవా, నీకు స్తోత్రాలు. నేర్చుకున్న మేము విన్న మేము తండ్రి ఏ వాక్యాన్ని మర్చిపోకుండా, ఏ వాక్యాన్ని విడిచిపెట్టకుండా మా హృదయాల్లో భద్రము చేసుకుని ఎవరి కాలంలో కాడిపోసి ప్రయోజనం పొందిన వారు ఎంతమంది ఉన్నారు, ఎవరి కాలంలో కాడిపోయకుండా ఎంతమంది నిష్ప్రయోజనంగా నాశనానికి గురయ్యారు. మేము వారి స్థితిలో ఉండకుండా పనికి వచ్చే పాత్రలుగా మార్చబడి కృప మాకు దయచేయండి తండ్రి. తండ్రి ఈ దినం వెళ్తున్న మేము ఈ వాక్యాన్ని కూడా పట్టుకెళ్ళగల కృప మాకు దయచేయండి. ఈ వాక్యాన్ని మా మనసులో ముద్రించుకుని మళ్ళా నీ మాట వచ్చి పర్యంతం తండ్రి ఈ వాక్య ప్రకారం మేము జీవించి, ఈ వాక్య ప్రకారం మేము నడుచుకుని, ఈ వాక్య ప్రకారం తండ్రి మేమందరము నీకు ఇష్టమైన బిడ్డలుగా నిన్ను చూసి నీతో మాట్లాడి నిన్ను పోలి నడిచే కృప మాత్రాలకు దయచేయమని మమ్మల్ని అందరినీ నియమించి ఆశ్రయించమని ఎవరి దశలో కాడి మోసి మాకు ప్రాణం పెట్టిన త్వరగా యేసయ్య వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. నాకు ఇంత అవకాశం ఇచ్చిన దేవుడికి నా మన్నా తెలియజేస్తూ, అలాగే మరి యవనస్తులైన అధికార బృందం, యవనస్తులైన సత్యానందయ్య గారికి, యవనస్తులైన శామ్యుల్ కన్నయ్య గారికి, యవనస్తులైన శాంతరాజయ్య గారికి, యవనస్తులైన ఈశ్వరన్నయ్య గారికి, యవనస్తులైన పాదులకు, యవనస్తులైన రెవరెండ్లకు, యవనస్తులైన మీ అందరికీ నా మన్నా తెలియజేస్తున్నాను. అందరికీ మరణాత.